వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా ఆరేపల్లి గ్రామంలో మాజీ కార్పొరేటర్ తులా రాజేశ్వరి బాలయ్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను గతంలో ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, మరోసారి అవకాశం ఇస్తే ఆరేపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఆరేపల్లి గ్రామానికి 2 ప్రధాన బ్రిడ్జిల నిర్మాణం అవసరమని, అందులో ఒకటి రాణిపూర్ రోడ్డుకు అత్యవసరమని పేర్కొన్నారు. అలాగే ఊరు మొత్తం ఒకే చోట పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. గ్రామానికి శ్మశానం ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపాలిటీ ద్వారా ప్రస్తుతం 70% మంచినీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన 30% కూడా త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కమిటీ హాల్ను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ హనుమాన్ నగర్ రైల్వే గేట్ రోడ్డుకు లైటింగ్, డ్రైనేజ్ సమస్యలను బాలయ్య పరిష్కరించారని తెలిపారు. అలాగే రెడ్డి ఫంక్షన్ హాల్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరిగిందని ప్రజలు ప్రశంసించారు. ఈరోజు మా ఇష్టదైవం ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఇద్దరం మేము బయలుదేరి ప్రచారానికి వెళ్తున్నాం. మేము ఊరుకు ఇదివరకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు సాయశక్తులు పనిచేసిన, మళ్ళీ కూడా మాకు జనం ఆశీర్వదిస్తున్న నమ్మకం ఉంది. నన్ను ఆశీర్వదిస్తే సాయశక్తులుగా నేను ఈ డివిజన్ అభివృద్ధికి పనిచేస్తా. ఈ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. మేము తులా రాజేశ్వరి బాలయ్య మాజీ కార్పొరేటర్. నన్ను ఇదివరకు నా ప్రజలు, నా గ్రామ ప్రజలు ఎలాంటి ప్రలోభ పెట్టకుండా ఇనన్మస్ నేను అందరు ఇంతకుముందు ఉన్న నాయకులు కూడా నన్ను వాళ్ళు ఆశీర్వదించారు తప్ప ఏది ఆశించి చేసిన కాదు. నన్ను వాళ్ళు స్వయంగా వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేకుండా కూడా సరే నువ్వు అయితే ఓకే చేస్తావు అని చెప్పి 5 పోటీ చేసినా 6 పోటీ చేసినా కానీ వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించారు. వాళ్ళకి ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా, అది కరెక్ట్ కాదు. వాళ్ళు స్వయంగా వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మన డివిజన్లో 6.5 కోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి, అగ్రిమెంట్ అయ్యి పెండింగ్ ఉన్నాయి. బృందావన్ కాలనీ కానీ, రాయరాశ్వర కాలనీ కానీ, ఆరపల్లి పాత విలేజ్ కానీ, రేకుర్తి రోడ్లు కానీ అన్ని అగ్రిమెంట్ అయినాయి, పెండింగ్ ఉన్నాయి. మన గ్రామ పంచాయతీ దగ్గర శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గంగుల మంత్రి గారు కొబ్బరికాయ కొట్టి దాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడే ప్రోగ్రెస్లో ఉన్నాయి. గవర్నమెంట్ బడ్జెట్ విడుదల చేయక ఆ పని పెండింగ్లో ఉంది. ఇప్పుడు 6.5 కోట్ల పనులు అయితే అసలు దాదాపుగా ఈ పనే ఉండదు మన డివిజన్లో. బాధ్యతలు ఉన్నాయి. ఒకటి 2 బ్రిడ్జిలు వేయాలి, వాగుపై నుంచి వెళ్ళి తొవ్వ తీయాలి రాణిపూర్ రోడ్డుకు. అవి 2 రోడ్లు కలిపే బాధ్యత ఒకటి ఉంది నా పైన. ఒకటి నా ఊరంతా ఒకటే దగ్గర బతుకమ్మ ఆడుకోవాలి, నా గ్రామం అంతా, నా డివిజన్ అంతా ఒకటే దగ్గర బతుకమ్మ ఆడుకోవాలి. దానికి బతుకమ్మ ఘాటుకు దానికి నాకు ప్లానింగ్లో నేను ఉన్నా. ఒకవేళ ప్రభుత్వం వచ్చేటి ఇదివరకే ఈ పాటికి అయిపోతుండే, ప్రభుత్వం రాక కొద్దిగా దాన్ని పెండింగ్లో ఉంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను బతుకమ్మ ఒకటో డివిజన్ ఒకటే దగ్గర బతుకమ్మ ఆడుకోవాలి. అంత గ్రాండ్గా చేద్దాం, కరీంనగర్లో లేని విధంగా చేద్దాం. ఆ విధంగా చేయడానికి నేను ప్లానింగ్లో ఉన్నది. ఒకటి 2 బ్రిడ్జిలు. ఒకటి ఇప్పుడు మా డివిజన్లో శ్మశాన వాటిక లేదు. ఆ శ్మశాన వాటిక కూడా 50 లక్షలతో శ్మశాన వాటిక నిర్మిస్తున్నాం. దానికి కూడా కొందరు నాయకులు అడ్డు జరుగుతున్నారు. ఎవరు అడ్డు జరిగినా శ్మశాన వాటిక ఆపేది లేదు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ తాగిస్తామని ఇంత చెప్పడం జరిగింది. 70%, 70% మున్సిపల్ వాటర్ ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకో 30%కి పాత ఊరు, ఆరపల్లి, పాత భూలక్ష్మి ఏరియా, అవతలి రేకుర్తి రోడ్ల ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈరోజు కుమ్మరివాడకు కూడా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా అన్నీ కూడా పైప్ లైన్లు వేసి పెట్టడం జరిగింది. నా కోరిక ఏముందంటే మున్సిపల్ వాటర్ తాగేయాలి మా డివిజన్లో అని చెప్పి కోరిక ఉండే. అది కూడా పూర్తి కాబోతుంది. ఇంకొక 20% అయిపోతే మొత్తం ఫుల్ ఫెడ్జ్గా మున్సిపల్ వాటర్ వస్తుంది. శ్మశాన వాటి కూడా కంప్లీట్ అవుతుంది. కమిటీ హాల్స్ కూడా వర్క్ నడుస్తున్నాయి. రాజకీయ కమిటీ హాల్ కానీ, పెద్దమల యూత్ క్లబ్ కానీ అవి నడుస్తున్నాయి. ఇంకోటి బ్రిడ్జి కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది, అది కూడా నడుస్తున్నది. ఒక చిన్న అపోహ ఏంటంటే, నాకు గిట్టిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గురించి నానా ప్రచారాలు చేస్తున్నారు. అవి డబుల్ బెడ్రూమ్ తెచ్చింది చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ లేవు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మనమే దాన్ని కష్టపడి తీసుకొచ్చినాం. దాన్ని పూర్తిగా ఏం లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, అవస్థలు పడుతున్న వాళ్ళను చూసి, వాళ్ళ కష్టాలు చూసి నేను కష్టపడి తెచ్చిన కళ అది. 40 ఇళ్ళు నిర్మించినాం. రోడ్డు వెండింగ్లో పోయిన వాళ్ళకు కొన్ని, మిగిలిన వాళ్ళకు వికలాంగులు ఉన్న, విడోస్ ఉన్న వాళ్ళని ఫస్ట్ గుర్తించి పూర్తి లేని వాళ్ళకు
ఇవ్వడానికి కోసం తెచ్చినాం. దాని మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ చేసేవాళ్ళు అది ఇచ్చేటోళ్ళు కాదు, వాళ్ళు తెచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు. వట్టిగా చేసి దుష్ప్రచారం డబ్బులు తిన్నారని ఇవి తిన్నారని నిరూపించే సత్తా లేని వాళ్ళు ఆరోపణలు చేయొద్దు. నేను కూడా వాళ్ళ మీద ఆరోపణ చేయదలుచుకోలేదు. జనం నన్ను ఆశీర్వదిస్తున్నారని నమ్మకం నాకుంది. నేను ఆ విధంగా అభివృద్ధి చేసిన ప్రతి ఇంట్లో అన్న, చెల్లె, తమ్ముడు, మామ, తాత అని ఆదరించే నా కుటుంబ సభ్యులే తప్ప వేరే విధంగా నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు. నాకు శత్రువులు అనేటోళ్ళు ఎవరన్నా వెళ్ళేది ఉంటే ఒక 10 మంది ఉంటారు కావచ్చు. అది కూడా రాజకీయ శత్రువులు. నాకు ఒరిజినల్గా శత్రువులు కాదు వాళ్ళు, రాజకీయ శత్రువులు. 15 కంటే మించి ఉండరు. మిగిలిన వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే, వేరేటోళ్ళు కాదు. వాళ్ళు కూడా నా సభ్యులే, కానీ రాజకీయంగా కొద్దిగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దయచేసి నన్ను ఈ డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి. మీకు ఈ పీరియడ్లో మొత్తం ఈ వర్క్ ఉన్నది, ఈ డివిజన్లో ఇంకోటి బ్యాలెన్స్ ఉంది వర్క్ చేసేది అనేది లేకుండా చేసే బాధ్యత నేను మీదేసుకొని చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ ఒకసారి మమ్మల్ని గెలిపించండి. జై వాలన!